ఓం నమ శివాయ. నేను మళ్ళీ ఒక కంటిన్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఇక మొదలు పెడదామా మన దెయ్యాల స్టోరీ. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు కదా. వచ్చిన తర్వాత ఆ లేక్ వచ్చింది. ఆ లేక్ దగ్గర నుంచి దూరంగా చూస్తే వాళ్ళ ఫ్రెండ్ అజయ్ ఉన్నాడు. అజయ్ అజయ్ అని పిలిచాడు. పిలవగానే హాయ్ మామ అని చేతులు ఊపాడు గట్టిగా. హాయ్ మామ, అరే ఉండు వస్తున్నా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అజయ్ తన దగ్గర రావడానికి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. అరే నైట్ 12 గంటల తర్వాత పడుకొని చూస్తే నువ్వు అక్కడ లేవేంట్రా, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను. అడిగితే ఏమో తెలియదు మామ, నేను లేచేటప్పటికి ఎక్కడున్నానో తెలియదు, ఇప్పుడే చూస్తున్నానండి. ఓకే మామ. ఏనా మామ ఏంటంటే జరిగిందంతా అజయ్కి మొత్తం వివరించి చెప్పాడు. సరే అయితే ఇంక చేసేదేముందని చెప్పి ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ ఒక అడవిలోంచి అలా వెళ్తున్నారు. వాళ్ళకి ఒక ఫ్రూట్స్ చెట్టు కనిపించింది. ఆ ఫ్రూట్స్ తీసుకొని తింటున్నారు. తిని కాసేపు అలా ఒకరు కౌరులు చెప్పుకుంటూ అలా గడుపుతున్నారు. కాసేపు అయ్యేటప్పటికి ఎలా మామ అనవసరంగా ఈ అడవిలోకి వచ్చాము, ఇక్కడ చాలా డేంజర్గా ఉంది మామ అంటే చేసేదేముంది, మనం ఇప్పుడు ఎటు వెళ్ళని పరిస్థితి, ఇక్కడి నుంచి ఎదురాగా మనం బయటపడాలి, ముందు హైవేకి దారి వెతుకుదామని చెప్పి ఇద్దరు కలిసి ఇలా అడవులోంచి వెళ్తూ ఉంటే అలా నడుచుకుంటూ ఒక దూరంగా ఒక చివర ఏదో ఒక గ్రామంలా కనిపించింది. ఒక కర్ర వెలుగుల్లోంచి ఏదో ఒక గూడెం కనిపించింది. ఆ మామ వీళ్ళిద్దరికీ పట్టలేనంత ఆనందం వచ్చింది. అజయ్ సంతోషంగా అదే మామ అక్కడికి వెళ్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూశాడు. మొత్తానికి గ్రామానికి కొంచెం దగ్గరికి అయితే వచ్చేసారు. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇద్దరు గ్రామంలోకి వెళ్ళారు. కానీ చూడడానికి ఈ గ్రామం ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేకుండా ఏదో పురాతన కాలంలో ఉన్న గ్రామంలాగా గూడెంలా ఉంది. ఒక కర్రకి నూనె చుట్టి ఏదో అగ్గి వెలిగించి దాని నుంచి లైట్ అనేది ఏర్పడింది. అక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేదు. దగ్గరికి వెళ్ళి చూసాము. వెళ్ళి చూడగా కొంచెం దాహమేస్తే అక్కడ కుండలో ఉన్న వాటర్ తాగి పిలుస్తున్నాం. ఏమండి ఎవరైనా ఉన్నారా, హలో హలో అని పిలిచాము. కానీ ఎవరూ బయటికి రాలేదు. ఇంటి రాత్రి సమయం కదా, పడుకొని ఉంటారని అరే అజయ్ మనం వెళ్ళి అక్కడ చెట్టు కింద పడుకుందాం పదా అని చెప్పి వాడు నేను ఇద్దరం వెళ్ళి చెట్టు కింద దగ్గరికి వెళ్ళి మేము కొద్దిసేపు ఊసులు చెప్పుకొని అరే మామ మనం ఇక్కడ రావడం చాలా మంచి పని అయింది. ఎందుకంటే మన ఈ గ్రామం దొరకడం కూడా కొంచెం అదృష్టంగా అనిపిస్తుంది. మనం ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనకి ఎటువంటి దారి తెలియదు, వీళ్ళకి ఎలాగో తెలిసిద్ది కదా, ఈ అడవి మొత్తం వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి ఎలాగో సిటీకి హైవేకి దారి ఎలా ఉందో వీళ్ళకి తెలిసిద్ది. మనం రేపు పొద్దున్న లేవగానే సిటీకి ఎటువైపు దారి అని అడుగుదాం, వాళ్ళు మనకి చెప్తారు. రేపు హ్యాపీగా మనం కలిసి వెళ్ళిపోవచ్చురా బాబు, ఆహా ఎంత సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళ చిన్న రోజులన్నిటిని గుర్తు చేసుకుంటూ హాయిగా కాసేపు నవ్వుకుంటూ అక్కడే పడుకొని అలా నైట్ అంతా శుభ్రంగా విశ్రాంతి తీసుకున్న తర్వాత పొద్దున్న లేచి చూడగానే ఒక దారుణమైన విషయాన్ని చూశారు వాళ్ళు. అలా దగ్గుతూ ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. అరే మామ లేకరా, అరే ఒక్కసారి లేకరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు. చెప్పగానే లేచాడు. ఇద్దరు ఒక షాక్, అసలు ఏం అర్థం కావట్లా, మైండ్ మొత్తం ఆప్సెట్ అయిపోయింది. అసలు దిమ్మ తిరిగిపోయి ట్విస్ట్ ఉంది. అసలు ఏంటని చూడగా ఇద్దరికి అర్థం కాదు. అరే మామ మనం చూస్తే నిజమేనా అబద్ధమా, అరే రాత్రే కదా ఈ గ్రామానికి వచ్చింది, ఇది ఒక శ్మశానమా, ఏంట్రా అసలు ఏమీ లేదు, ఈ చెట్టు కింద మనం ఉన్నామా అని ఇక అక్కడి నుంచి ఇక పరిగెట్టుకుంటూ ఒక చాలా దూరం పరిగెట్టుకుంటూ వచ్చేసారు. ఇంకా ఏం చేయాలో తెలియక ఒక్కొక్కరు చెమటలు కారుతున్నాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక పెద్ద ఒక అలాగ పరిగెట్టుకుంటూనే వెళ్ళారు. అలా వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక హైవే కనిపించింది. ఆ హైవే దగ్గరగా ఆగి అమ్మ ఇక్కడ ఏమైనా వెహికల్స్ వస్తే అక్కడి నుంచి మనం కంపల్సరీ ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళిద్దరు అనుకున్నారు. కానీ ఒక ట్విస్ట్, ఈ మిగతా విషయం వేరే పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కంటెంట్ పెంచుతాను. స్టార్టింగే కాబట్టి
కొంచెం స్లోగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో లెంత్ పెంచుకుంటూ వెళ్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వీడియో వాచ్ చేసినందుకు.